నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. అనుకోని పరిణయం సీజన్ 2 రాఖీ జస్వికల హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 23. రాక్షసి, నీకు మనసే లేదు, గుర్రుగా చూశాడు సంజు. అది ఉంటే పెళ్లి కాకుండానే నన్ను తల్లిని చేసేస్తావు, కాబట్టి లేకపోవడమే మంచిది పెదవి విరుపుతో అన్నది దీపు. మంచిదేగా, పెళ్లి ఖర్చు లేకుండానే మనకు పిల్లలు వచ్చేస్తారు సంబరపడ్డాడు అతడు. సంజు కోపంగా చూసింది ఆమె. చెప్పు దీపు, అమాయకంగా ముఖం పెట్టాడు అతడు. ఇలా కాదు కానీ పద అంటూ అతనిని బయటకు నెట్టి తలుపు వేసింది ఆమె. దీపు, ఇది అన్యాయం, గట్టిగా అరిచాడు అతడు. అలాగా, నాకు తెలియదు మరి, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ ఆమె గలగలా నవ్వింది. ఒకసారి తలుపు తీ వేడుకున్నాడు అతడు. కుదరదు, వెళ్ళు, గట్టిగా చెప్పింది దీపు. బైక్కి లేకుండా ఎలా వెళ్ళను విసుక్కున్నాడు అతడు. ఈడియట్, తిట్టుకున్న ఆమె. అది ఎక్కడ పెట్టావు? ఆమె తలుపు తీయకుండానే అడిగింది. ఇది రాక్షసి కాదు, అంతకన్నా ఎక్కువ, పళ్ళు నూరుకున్నాడు సంజు. కీ ఎక్కడ పెట్టావు? ఆమె తలుపు తీయకుండానే అడిగింది. చూడు, అక్కడే ఉండాలి అన్నాడు అతడు. వెతకగా ఆమెకు దొరికింది. చిన్నగా తలుపు తెరిచి ఇదిగో తీసుకో అంటూ చెయ్యి బయటకు పెట్టింది. అతడు అదే అదునుగా భావించి తలుపు తోసుకొని లోపలికి వచ్చాడు. ఆమె అవాక్కైంది. ఆమె ఆ షాక్లో ఉండగానే గట్టిగా హక్ చేసుకొని ఆమె పెదాలపై చిన్నగా ముద్దు పెట్టాడు. ఆమె మరింత నివ్వెరపోయింది. బిగుసుకుపోయి నిలబడి ఉన్న దీపును చూసి చిలిపిగా కన్ను కొట్టి బాయ్ అంటూ వెళ్ళాడు సంజు. అతని బండి చప్పుడుకి వాస్తవంలోకి వచ్చిన ఆమె తుంటరి వెధవ అని ముద్దుగా తిట్టుకొని ముసిముసిగా నవ్వుకుంది దీపు. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిన రాఖీ వెళ్తుంటే అప్పుడు మెలకువ వచ్చింది జస్వికి. బయలుదేరుతున్నారా? అతన్ని చూసి బేలగా అడిగింది. నిన్న ఉంటానని ధైర్యంగా చెప్పింది, కానీ అదేమిటో ఇప్పుడు అతడు వెళ్తుంటే ఆమెకు ఏదోలా అనిపించింది. వెనక నుండి హక్ చేసుకొని అతని ఛాతీ మీద చేతులు వేసి తన తలని అతని వీపుకు ఆనించింది. జస్వి చెయ్యి పట్టి ముందుకు తెచ్చుకున్నాడు రాఖీ. ఆమె పూర్తిగా తల వంచేసింది. రెండు చేతుల నడుమ ఆమె ముఖాన్ని ఉంచుకొని ఏమైంది, ఎందుకలా ఉన్నావు మృదువుగా అడిగాడు రాఖీ. నేను వస్తాను అతన్ని బేలగా చూసింది ఆమె. జస్వి కళ్ళల్లో నిండుగా కన్నీరు చేరింది. నిన్న ఉంటాను అన్నావు. అతని పెదాలు చిరునవ్వుతో సాగాయి. తల అడ్డంగా ఊపేసి ఇప్పుడు వస్తానంటున్నానుగా అంటూ అతనిదపై వాలింది ఆమె. జస్వి చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరికి తెచ్చుకొని గట్టిగా హత్తుకున్నాడు రాఖీ. మరోసారి తీసుకువెళ్తాను ఆమె వెన్ను నిమిరాడు. ఇప్పుడే మీతో వస్తాను అన్న ఆమె అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది. బెట్టు చెయ్యకు, నాకు అవతల ఫ్లైట్కి టైం అవుతోంది. అతని స్వరం మృదు గంభీరంగా వచ్చింది. అతని చుట్టూ అల్లుకున్న ఆమె చేతులు విడివడ్డాయి. ఆమె కళ్ళల్లో ఊరిన కన్నీళ్లు ఆమె బుగ్గల నుండి కిందికి జారాయి. నాకు కన్నీళ్లు నచ్చవు, కానీ నువ్వు నా కోసం కార్చే ఈ కన్నీరు ఉంది చూశావు, తెగ నచ్చేస్తోంది. నా కోసం ఇలా ఏడ్చేవాళ్ళు ఒకరున్నారని ఆనందంగా అనిపిస్తుంది అన్న అతడు ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఇష్టం అన్నానని చెప్పి అదే పనిగా ఏడ్చేయకు, అది కూడా నాకు నచ్చదు. వెళ్ళేటప్పుడు కాస్త నవ్వుతూ పంపించు. ఆమె గదవ కింద చెయ్యి పెట్టి ఆమె తలను పైకి ఎత్తాడు. కన్నీటి నడుమ ఆమె అతన్ని చూసి నవ్వలేక నవ్వింది. నువ్వు నవ్వితే బాగుంటావు అన్న అతడు ఆమె పెదాలపై ముద్దు పెట్టి వదిలాడు. ఆమె సిగ్గుపడుతుంటే వచ్చాక దీన్ని కంటిన్యూ చేస్తాను కొంటెగా కన్నుగీటాడు రాఖీ. ఆమె మరింత సిగ్గుపడుతూ అతని ఎదలో తలదాచుకుంది. ఇలా చేస్తే నేను వెళ్ళలేను అన్న అతడు ఆమె తల వెంట్రుకలను సవరించాడు. జస్వి అతని కౌగిలి వీడి త్వరగా వచ్చేయండి అంది. చప్పుడు. ఇప్పుడు నువ్వు వెళ్ళనిస్తేగా వెటకారమాడాడు అతడు. ఆమె మరింతగా సిగ్గుపడుతూ పక్కకు తప్పుకుంది. రాఖీ వెళ్ళాడు. ఆమెకు దిగులుగా అనిపించింది. బాల్కనీకి వచ్చి వెళ్తున్న అతని కారుని చూసింది. సుప్రభాతం వినిపిస్తుంటే మెలకువ వచ్చిన సులోచనాదేవి చిన్నగా కళ్ళు తెరిచింది. ఉదయమే లేచి పూజ చేసే అలవాటు ఇంద్రానికి లేదు కదా, మరి ఎవరు చేస్తున్నట్టు అనుమానించింది సులోచనాదేవి. చిన్నగా లేచి పూజ గది దగ్గరికి వచ్చింది. అక్కడ పూజ చేస్తూ జస్వి కనిపించింది ఆమెకి. రాఖీ వెళ్ళాక మళ్ళీ జస్వికి పడుకోవాలి అనిపించలేదు. అందుకే స్నానం చేసి పూజ చేయడం మొదలుపెట్టింది. సులోచనాదేవి మంగమ్మను పిలిచి తను రోజూ పూజ చేస్తుందా, లేదంటే ఈరోజు మాత్రమేనా ఆరగా అడిగింది. పెళ్ళై వచ్చిన రోజు నుండి అమ్మగారు ఇలానే చేస్తున్నారు అంది మంగమ్మ. సరే, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు, నేను బ్రష్ చేసుకుని వస్తాను అన్న ఆమె తన గదికి వచ్చింది.
బాత్రూమ్ యూజ్ చేసుకుని వచ్చేసరికి ఆమెకు తన గదిలో కాఫీ కప్పు పట్టుకొని ఉన్న జస్విక కనిపించింది. గుడ్ మార్నింగ్ బామా. ఆమెను చూసి చిన్నగా నవ్వి కాఫీ కప్పు ఆమె చేతికిచ్చింది జస్వి. మంగమ్మ ఉందిగా, నువ్వెందుకు తెచ్చావు? ముఖం అదోలా పెట్టింది సులోచనాదేవి. ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కాఫీ నేనే పెట్టాను, ఎలా ఉందో తాగేసి చెప్పు బామ్మ అన్నది జస్వి. ఇదంతా ఎందుకు? మీ ఆయనతో మమ్మల్ని తిట్టించడానికా? రుసరుసలాడింది సులోచనాదేవి. నేను ఇష్టంగా చేస్తే ఆయనకెందుకు తిడతారు? ఎదురు ప్రశ్నించింది జస్వి. ఇంట్లో బంధాలు అలా తగలడ్డాయి మరి, వెటకారమాడింది సులోచనాదేవి. జస్విక ఆమెతో మాట్లాడుతూనే ఇల్లంతా నీటుగా సర్దేసింది. ఆమె చేస్తున్న పనిని మురిపెంగా చూసింది. కాఫీ బాగుంది. ఎప్పుడో రాఖీ తల్లి ఉన్నప్పుడు ఇంత మంచి కాఫీ తాగాను, ఇదిగో మళ్ళీ ఇన్నాళ్ళకి అంటూ ఖాళీ కప్పు టీపాయ్ మీద పెట్టింది సులోచనాదేవి. తను ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అడగాలి అనుకుంది జస్వి. కానీ మొదటి రోజే అడిగితే బాగోదని మౌనం వహించింది ఆమె. అయితే బామ్మ, ఈరోజు నేను కాఫీ పెట్టిస్తాను సరేనా అంది. అలాగేనని తల ఆడించింది ఆమె. బామ్మ, టైం అవుతుంది, వెళ్ళాలి, నేను సాయంకాలం వచ్చాక మీతో తీరుబడిగా మాట్లాడతాను అనేసి వెళ్తుంటే, నువ్వు జాబ్ చేస్తావా వెనక నుండి అడిగింది. అవును బామ్మ అనేసి వెళ్ళింది జస్వి. సులోచనాదేవికి మెలకువ వచ్చినప్పుడే ఇంద్రానికి కూడా మెలకువ వచ్చింది. కానీ ఆమె లేవడానికి బద్దకించింది. లేచి వచ్చేసరికి జస్విక సులోచనాదేవి గదిలో నుండి రావడం కనిపించింది. ఇది అప్పుడే మా అత్తని తన బుట్టలో వేసుకునే పని మొదలుపెట్టినట్టుంది. అయినా ఈ అలగా జనానికి ఇదే బుద్ధి, ఎవరిని ఎప్పుడు బుట్టలో వేసుకుందామా అని, తమకి అనుకూలంగా మార్చుకుందామా అని చూస్తూ ఉంటారు కచ్చాగా అనుకుంది ఇంద్రాణి. ఇది ఎన్ని వేషాలు వేసినా దీని వలలో నేను పడకూడదు. ఎంత దూరం పెట్టాలో అంతే దూరం పెట్టాలి, లేదంటే నా నెత్తిన ఎక్కి పెత్తనం చేయాలని చూస్తుంది. ఆల్రెడీ దీని మొగుడు పెత్తనం భరించలేక పోతున్నాను అంటే మళ్ళీ దీనికి కూడానా? మూతి తిప్పుకుంది ఇంద్రాణి. ఆఫీస్కి వచ్చిన జస్విక డల్గా ఉండడం చూసి, ఏమైంది అలా ఉన్నావు, మీ ఆయన ఏమన్నా అన్నారా? లంచ్ బ్రేక్లో అడిగింది దీపు. ఏమైనా అనడానికి ఆయన ఎక్కడ ఉన్నారు, లేరు కదా. ఊరు వెళ్ళారు నీరసంగా చెప్పింది జస్వి. బాగా మిస్ అవుతున్నట్టున్నావు కొంటెగా అడిగింది దీపు. తల నిలువున ఆడించింది జస్వి. వెళ్ళి ఒక పూట కూడా కాలేదు కదా, ఇంతలోనే ఇలా అయిపోతే ఎలా? దీపు అనగానే, అదేంటోనే బాగా అలవాటు పడిపోయాను, అడక్ట్ అయ్యాను ఆయన ప్రేమకి, ఆయన కోపతాపాలకి శాడ్గా ముఖం పెట్టింది జస్వి. నువ్వు కూడా వెళ్ళలేకపోయావా? ఆమెను ఓరకంట చూసింది దీపు. అనుకున్నాను కానీ కుదరలేదు, నెక్స్ట్ టైం తీసుకెళ్తాను ఉచ్చా అన్నారు ఆయన ఉత్సాహంగా చెప్పింది జస్వి. మరింకేం, ఈ 2 రోజులు ఎలాగో అలా గడిపేసేయ్, లేదంటే నా రూమ్కి వచ్చేయ్ అంది దీపు. అక్కడికి వస్తే మాత్రం ఆయన ఉంటారా ఏంటి? వెటకారమాడింది జస్వి. అబ్బో, తిరగని తీసింది దీపు. రేపొద్దున నీకు పెళ్ళైతే తెలుస్తుంది నా బాధేంటో కినుకుగా అన్నది జస్వి. అప్పటిదాకా ఎందుకు, నాకిప్పుడే తెలుస్తోంది సంజు గుర్తుకు రాగా మనసులో అనుకుంది దీపు. ఏమంటున్నాడేంటి నీ బాయ్ ఫ్రెండ్? ఆలోచనలో మునిగిన దీపుని అడిగింది జస్వి. పిలికిపాటుగా ఆమెను చూసి, అనడానికేముంది, అతడు వచ్చింది నిన్నేగా పెదవి విరిచింది. అది నిజమేలే అన్న జస్వి. నువ్వు లక్కీ దీపు చిలిపిగా నవ్వింది ఆమె. ఏ యాంగిల్లో తల్లి? వెటకారమాడింది దీపు. లవ్ యాంగిల్లో కొంటెగా కన్ను కొట్టింది జస్వి. నీకు అలా అనిపించిందా డల్గా అంది దీపు. అవును, నువ్వు నాలా కాదు కదా అన్న జస్వి. మీరిద్దరూ లవ్లో ఉన్నారు, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు. పెళ్ళయ్యాక మీ మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఉండవు, ఎలాంటి అనుమానాలు అపోహలు ఉండవు. ఇక లైఫ్ అంతా హ్యాపీనే కదా. మెరిసే కళ్ళతో దీపుని చూసింది ఆమె. నువ్వు ఎందుకు ఇలా అనుకుంటున్నావు? నీది లవ్ మ్యారేజే కదా అనుమానంతో జస్విని అడిగింది దీపు. లవ్వు లేదు కొవ్వు లేదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? కోపంతో విసుక్కుంది జస్వి. సరే, నీ మాట ప్రకారం పెళ్ళికి ముందు లేదు అనుకుందాం, కానీ ఇప్పుడుందిగా. ఆ విషయం ఇందాకే కదా చెప్పావు. పైగా నీ అబ్బి ఊరు వెళ్ళినందుకు తెగ ఫీల్ అయిపోతున్నావు, విరహంతో గిలగిలా కొట్టుకుంటున్నావు ఆమెను ఉడికించింది. నువ్వు అన్నది నిజమే అనుకో, కానీ పెళ్ళికి ముందు ఆ ప్రేమ ఉంటే ఆ కిక్కే వేరు కదూ. ఇద్దరి మధ్య బోలెడంత చనువు ఉంటుంది. మనసుకి ఏది అనిపించినా అది నిర్భయంగా చెప్పొచ్చు. తనకేమైనా కావాలన్నా మొహమాటం లేకుండా అడగవచ్చు. ఇప్పుడు అదంతా లేదు కదా మా మధ్య. ఎప్పుడు చూడు ఆయన నన్ను
భయపెట్టాలని చూస్తారు. అసలే నేను పిరికిదాన్ని. ఆయన ఇలా చూస్తే చాలు అలా దడుచుకుంటాను. ఇక నోరు పెగలదు, మాట బయటికి రాదు. ఇక మనసు ఎలాగే ఇక ఆయనతో పంచుకోవడం. అదేమిటో పెళ్ళైనా కానీ మా మనసుల మధ్య దూరం అలాగే ఉండిపోయింది. బాధతో నిట్టూర్చింది జస్వి. నువ్వు చెప్పింది నిజమా? ఆశ్చర్యపోయిన దీపు. అయితే నేను లక్కీనే. చిన్నగా నవ్వింది. అలా అని ఈ విషయం అప్పుడే సంజు ముందు అనకూడదు. అంటే వాడికి కొమ్ములు వస్తాయి, నన్ను ఉడికిస్తూ ఏడిపిస్తాడు ఆలోచనగా అంది దీపు. అందులో కూడా ఒక కిక్కు ఉంటుంది కదే జస్వి అనగానే. అయినా సరే వాడికి కొమ్ములు మొలవడం నాకు ఇష్టం లేదు. వాడికి చనువిస్తే చంకనెక్కుతాడు. ఇలా రా అన్నాననుకో ఇంట్లోనే తిష్ట వేస్తాడు. వాడొక పెద్ద నసగాడే బాబు. పట్టుకుంటే అంత ఈజీగా వదలడు. రాత్రి అతడు చేసిన పని గుర్తుకు రాగా ముసిముసిగా నవ్వింది దీపు. సంజయ్ రాత్రి ఇచ్చిన ముద్దు ఇంకా ఆమె పెదాలను అంటుపెట్టుకొని అలాగే ఉన్నట్టు అనిపించింది ఆమెకు. ఏంటే నన్ను పక్కనే పెట్టుకొని సంజు ఊహల్లో తేలుతున్నావు? దీపు భుజం మీద ఒక్కటి వేసింది జస్వి. మరి నువ్వు గుర్తుకు తెస్తే గుర్తుకు రాకుండా ఉంటాడా ఏంటి వాడు? ముసిముసిగా నవ్వింది దీపు. లంచ్ బ్రేక్ అయిపోవడంతో మళ్ళీ పనిలో పడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఎలా వెళ్తావు? ఆఫీస్ అవర్స్ అయ్యాక బయటికి వస్తుంటే జస్విని అడిగింది దీపు. నేను వెళ్ళడానికి అదిగో వచ్చిందిగా కారు అంటూ గేటు ముందు ఆగి ఉన్న కారును చూపించింది జస్వి. ముందే బుక్ చేసుకున్నావా? దీపు అనగానే నా పతిదేవుడు ఏర్పాటు చేసి వెళ్ళాడు. ఇక అతడు వచ్చే వరకు ఇదిగో ఈ కారునే నన్ను పికప్ అండ్ డ్రాప్ చేసుకుంటుంది డల్గా చెప్పింది ఆమె. నువ్వు కష్టపడకూడదని మీ వారు నీకోసం కారుని ఏర్పాటు చేస్తే సంతోషించాలి కానీ ఈ ఏడుపెందుకు? బుగ్గలు నొక్కుకుంది దీపు. నీకు అలా అనిపిస్తోందా? నాకేంటి మరోలా అనిపిస్తోంది ఆలోచనగా అంది జస్వి. నీకేమనిపిస్తోంది? ముందుకు నడుస్తూ ఉన్నది కాస్త ఆగి ఆమెను చూసింది దీపు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.